ఉద్యాన పంటల సాగులో నల్గొండ ముందు వరుసలో ఉంది. బత్తాయి, నిమ్మ, మామిడి, సపోటా, అరటి, బొప్పాయి, దానిమ్మ, జామ, కూరగాయల పంటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. ఏటా 27 లక్షల టన్నుల పండ్లు, కూరగాయలు జిల్లా నుంచి దిగుబడి అవుతున్నాయి. బత్తాయి పంట సాగులో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోని జిల్లా మొదటి స్థానంలో ఉంది. బత్తాయి పంట 75,000 హెక్టార్లలో సాగవుతుండగా దాదాపు ప్రతి ఏటా 18 లక్షల టన్నుల బత్తాయి రైతు చేతికి వస్తుంది. ఆ తర్వాత స్థానం నిమ్మ, మామిడి పంటలకు దక్కుతుంది. ఇంత భారీ ఎత్తున పండ్ల తోటల సాగుకు కారణం కేవలం అనువైన నేలలు ఉండటమే. ఎర్ర నేలలు 44%, నల్లరేగడి భూములు 9%, దుబ్బ నేలలు 47% ఉన్నాయి. ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలంటే సుమారు 1200 నుంచి 1500 ఎకరాల భూమి అవసరం. విశ్వవిద్యాలయంలో ఉద్యానవనాలపై పరిశోధనలు చేయటానికి, కొత్త వంగడాలు రూపొందించడానికి ఎక్కువ విస్తీర్ణం అవసరం. దీంతో పాటే పెంచే ఉద్యాన తోటలకు వచ్చే రోగాలు, కీటకాలు, భూసార పరీక్షలు, వివిధ రకాల వ్యవసాయ పద్ధతులను సాగు చేసే విధానం తదితర అంశాలలో నిరంతరం పరిశోధనలు చేయటం, పరిశీలించటం, సాగు చేయటం కోసం పెద్ద ఎత్తున భూమి అవసరమవుతుంది. ఇప్పటికే ఎన్జి రంగా విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి 900 ఎకరాలు దేవరకొండ మండల పరిధిలో ఉండగా అవసరమైన మరికొంత భూమి కూడా అక్కడ లభ్యమయ్యే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా రాజధానికి దగ్గరగా ఉండటం, రోడ్డు, రైలు రవాణా సౌకర్యం ఉండటంతో పాటు జిల్లాలో తోటలు భారీ ఎత్తున సాగు చేస్తుండటం, దీనికి అనువైన నిపుణత కలిగిన కూలీలు కూడా అందుబాటులో ఉండటం ఉద్యాన యూనివర్సిటీ ఏర్పాటుకు అత్యంత అనువైన అంశాలు. బత్తాయి దిగుబడి అధికంగా ఉండటం, పండ్ల తోటలకు అనువైన ఉష్ణోగ్రతలు, భూములు ఉండటం, ఈ అంశాలన్నీ ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటుకు కలిసి వచ్చే విషయాలు. జిల్లాలో బత్తాయి పంటలు భారీగా పండిస్తున్న నేపథ్యంలో ఎప్పటి నుంచో జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ మేరకు రైతులకు హామీలు ఇచ్చిన నేతలు ఆ హామీ ఎన్నికల హామీలాగే వదిలేశారు. ఇప్పటికే జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్రం తెలంగాణలో ఉద్యాన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఆ యూనివర్సిటీని జిల్లాకు రప్పించేందుకు జిల్లా నేతలు పార్టీలను పక్కన పెట్టి కేంద్రం 200 కోట్లతో మంజూరు చేసిన ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని నల్గొండ జిల్లాకు తెప్పించేందుకు కృషి, చొరవ చూపి రైతులకు మేలు చేయాలి. ఈ హార్టికల్చర్ యూనివర్సిటీ తెలంగాణలో నల్లగొండ జిల్లాలో పెట్టడం అత్యంత అవసరమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండ్ల తోటలున్న జిల్లా నల్గొండ జిల్లా. హార్టికల్చర్ యూనివర్సిటీ అనేది పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము డిమాండ్ చేశాం. ఉద్దేశపూర్వకంగా అది రాజమండ్రికి తరలించారు. ఈసారి మంజూరైన దాన్ని తెలంగాణలో నల్గొండ జిల్లాలో పెట్టడం అత్యంత అవకాశం. వర్సిటీ స్థాపనతో చదువుకున్న యువత కూడా పండ్ల తోటల సాగుకు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. దీంతో అనేక మందికి ప్రత్యక్షంగాను, మరికొందరికి పరోక్షంగాను శాశ్వత ఉపాధి లభించే అవకాశం ఉంది. కావున నేతలు ఇప్పటికైనా ఉద్యాన యూనివర్సిటీని జిల్లాకు రప్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.